హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మాకైతే ఈరోజు రెయినీ డే, మాకు రెయిన్ పడుతుంది మార్నింగ్ నుండి. కెమెరాలో మాత్రం ఎండగా కనిపిస్తుంది, బట్ వర్షం పడుతుంది. మార్నింగ్ నుండి అయితే బాగా వర్షం పడుతుందండి. ఇప్పుడైతే వర్షం లైట్గా పడుతుంది, కానీ మార్నింగ్ అయితే బాగా పడింది. కానీ కంటిన్యూషన్గా అయితే చినుకైతే పడుతూ ఉంది. ఇంట్లో వర్క్ అయితే ఇంకా నేను వంట అయితే చేయాలి. టిఫిన్ పనులు ఈరోజు మార్నింగ్ అయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగేసాం. నెక్స్ట్ అయితే స్వీట్ కార్న్ దోశ అయితే వేసాను. బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశ అయితే వేసాను. ఇప్పుడైతే వంట అయితే చేయాలి. వంకాయ అయితే ఉంది. చట్నీ చేద్దాం అనుకున్నాను, కానీ చట్నీ అయితే ఇప్పుడు తినే అంత ఇంట్రెస్ట్ అయితే లేదండి. బాగా వేడి చేసినట్టుగా అట్లా ఉంది. సో ఇప్పుడు చట్నీ అయితే అవ్వదు అని చెప్పేసి ఇంకా దీన్ని అయితే కూర చేస్తాను. కూర వచ్చేసరికి మామూలుగా వంకాయ గుజ్జు కూరల్లే ఫ్రై అల్లే చేస్తాను. మంచి గుజ్జు గుజ్జుగా వస్తుంది దీంతో కూడా. సో ట్రై చేద్దామని చెప్పేసి, నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే చేద్దాం చూద్దాం అని చెప్పేసి చేస్తున్నా. కొర్రలు అయితే కడిగేసి నానబెట్టేసా. కొర్రలు పెసర్లు, ఇవి నల్ల పెసర్లు అండి. ఇది అమ్మ చేసి పంపిస్తుంది ఇవైతే. సో వీటిని ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా వంకాయ కర్రీ చేసుకునేటప్పుడు, ఇట్లా మసాలా కర్రీ ఏదైనా చేసుకునేటప్పుడు, అంటే వంకాయ కర్రీయే బాగుంటుంది. సో అలాంటప్పుడు ఈ కొర్రలు ఈ పెసర్లు కలిపేసేసి చేస్తూ ఉంటాను. కొర్రలు అయితే ముందు రోజు నైటే నానబెట్టేసా. ఈ పెసర్లు ఇవైతే ఇంకా కుక్కర్లో పెట్టేసేద్దామని చెప్పేసి ఇంకా ఒక 1 అవర్ ముందు నానబెట్టేసి పెట్టేసాను. నేను నానబెట్టేసి ఒక 1 అవర్ అవుతుంది. సో ఇంక ఇదైతే పెట్టేసేసి ఇంకో పక్క అయితే వంట అయితే చేసేయాలి. పైన అయితే నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేస్తే చాలా బాగుండిద్ది, కమ్మగా ఉండిద్ది అని చెప్పేసి నెయ్యి అయితే వేసేసి ఇక కుక్కర్లో పక్కన పెట్టేసేసాను. ఇక వంకాయ అయితే కట్ చేసుకొని కర్రీ అయితే ఇంకా స్టార్ట్ చేసేయటమే. ఫ్రైయే కదా, గుజ్జుకూర ఫాస్ట్గానే అయిపోతుంది. అది ఒక పక్క ఇది ఒక పక్క పెట్టేస్తే 2 అట్ ఏ టైం అయిపోతాయండి. పాలు అవన్నీ అయితే కాసేసి పెట్టేశాను. అవి చల్లారుతాయి అని చెప్పేసి ఇట్లా కుక్కర్స్కి వాటికి వస్తూ ఉంటాయి కదా ప్లేట్స్, ఇవి పెట్టేస్తాను. ఇవి జల్లడిగా ఉంటాయి కదా, సో మనకి మూత పెట్టేయగానే అంత వాటర్ అయితే పడకుండా ఉంటాయి అని చెప్పేసి ఇట్లా పెట్టేస్తూ ఉంటాను. పాలు కాసేసి, ఇంతకుముందు అయితే పాలు కూడా పోయించుకునేదాన్ని కాదు, బట్ మేగడ వెన్న వస్తుంది అని చెప్పేసి ఒక పావు అయితే పోపించుకుంటాను. తను తినేస్తూ ఉంటారు పెరుగు అట్లా. నేను ఎప్పుడన్నా వేడి చేసినప్పుడు ఇట్లాంటప్పుడు మజ్జిగ అయితే తాగుతాను పలుచగా. మా వంటగదిలో నుండి కూడా నేచర్ అయితే చక్కగా కూరగాయలు కట్ చేసుకుంటా అలా కనిపిస్తూ ఉంటాయి. నేచర్ అయితే చూడటం అయితే భలే ఉండిద్దండి. ఎప్పుడు మనం ఇళ్ళ మధ్యలో అట్లా ఉంటూ ఉంటాం కదా, బట్ ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా నేచర్కి ఇంత దగ్గరగా ఉండటం అనేది చాలా బాగా అనిపిస్తుంది. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఇట్లా పక్కంటంతా మొక్కలు అవన్నీ కనిపిస్తా వంట చేసుకుంటా, అసలు హాల్లో కానివ్వండి, వంటగదిలో కానివ్వండి, ఇలా కనిపిస్తూ ఉంటుంటే చూస్తూ వంట చేసుకోవడం అనేది బాగుండిద్ది. ఆ ఫీల్ అనేది ఇక ఆనియన్ అయితే కట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఉప్పు పసుపు నీళ్ళు అయితే వేసేసుకొని వాటర్లో ఉప్పు పసుపు వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే వంకాయ అయితే కట్ చేస్తున్నా. ఇది కొంచెం సైడ్ను పాడైనట్టుంది, పాడైందో మరి ఏమో చూడాలి కట్ చేసిన తర్వాత. ఇప్పుడైతే వంకాయ అయితే కట్ చేస్తున్నా. బాగుంది ఇలా వంకాయ కొంచెం ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే పచ్చడి చేద్దాం అనుకున్నా, సరే నెక్స్ట్ టైం చేద్దాంలే. డైట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ వెయిట్ చేసినా సరే మనకి వెయిట్ లాస్ అనేది ఆగుతుంది అనమాట. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ ఇమీడియట్గా అంత అవ్వాలని లేదు, కానీ ఎందుకో కర్రీగా చేసుకున్నాం, గుజ్జు కూరగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా గుజ్జు కూరగా చేసేస్తున్నా ఫ్రైగా. వంకాయ కర్రీ అయితే స్టవ్ మీద అయితే వేసేసానండి. కర్రీ అయితే తాలింపు వేసేసుకొని కలిపేసేసుకుంటున్నాను. ఇంకా ఉప్పు కారం అయితే వేయలేదు, వేసేయాలి. ఇది స్పీడ్గానే అయిపోతుంది కర్రీ, ఎందుకంటే వంకాయలు అవి తోలు పలచను కదా, కండున్నది కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. కుక్కర్ కూడా పెట్టేశాను, విజిల్స్ కూడా వచ్చేసాయి. అయిపోయింది కొర్రల పెసరపప్పు అయితే అయిపోయింది. సో మాకైతే అలవాటు అయిపోయిందండి, రైస్ లేగానే అలవాటు అయిపోయింది. రైస్ తినాలి అలా ఏం అనిపించట్లేదు. ఈరోజు సండే యాక్చువల్గా, కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ ఏమైనా చేస్తా అంటే తను వద్దు నార్మల్గా చేసేయని చెప్పేసి చెప్పారు. నార్మల్గానే డైట్ రెసిపీస్ లాగానే చేసేసాను. వీటిలో అయితే ఉప్పు కారం అయితే వేసేయాలి కర్రీలో. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నా, నెక్స్ట్ కారం, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్,
స్వీట్స్ పౌడర్ అండి, నేను ఎప్పుడు చేసి పెట్టేసుకొని వాడుతూ ఉంటా కదా. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అన్నమాట, ఏ కర్రీస్ అయినా ఏదైనా సరే. కొబ్బరి ఉంది నా దగ్గర, కొబ్బరి పౌడర్ అది కూడా వేసేస్తున్నా. ఇంకా లంచ్ అయితే చేసేయబోతున్నానండి నేనైతే. మా వారైతే టైం పట్టింది లంచ్కి రావటం వీలైద్దో లేదో అని చెప్పేసి చెప్పారు. నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు తినేసేసే టైంకి అని చెప్పేసి చెప్పారు. సరే ఆకలేస్తుంది అని చెప్పేసి ఇంకా నేను పెట్టేసేసుకున్నాను. కొర్రలు పెసరపప్పు చూసారు కదండి, చాలా పొడి పొడిలాడుతూ ఉంది. కరెక్ట్గా ఎసరు పోసుకొని కరెక్ట్గా కుక్ చేసుకోగలిగితే రైస్ కన్నా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉండిద్ది. మనం వండుకునే స్టైల్ని బట్టి ఇవి కూడా మనకి అలవాటు అయిపోతుంది అన్నమాట. ఫస్ట్లో అయితే వండుకోవడం కుదరదు ఎవరికైనా సరే, సహజం. మనం ఒకటికి 2-3 సార్లు కనుక ట్రై చేస్తే డెఫినెట్గా బాగుండిద్ది. సో ఇప్పుడు కొర్రలు, అలాగే వంకాయ కర్రీ, అలాగే ఆకుకూర పప్పు కూడా చేశాను. సో ఈ వీటి కాంబినేషన్లో ఆకుకూర అనేది కామన్ అండి, ఆకుకూర ఫ్రైయో పప్పో ఏదో ఒకటి. సో ఇప్పుడైతే ఇంకా నేను లంచ్ అయితే చేసేయబోతున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి రాగులు అవన్నీ అయితే మార్నింగే నానబెట్టేసి పెట్టేసుకున్నాను. రాగులు అలాగే బాదం పప్పు అవి నానబెట్టేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను తాగే ఈ రాగులు పాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మనకి హెయిర్ కూడా చాలా మంచిదండి. మనం డైట్ చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. అది దేనివల్ల అంటే మనం కొన్ని తినకుండా స్కిప్ చేస్తూ ఉంటాం డైట్లో. అది మన హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఇదివరకు ఉన్న లైఫ్ స్టైల్కి మనం వెంటనే చేంజ్ చేస్తూ ఉంటాము. సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుందే తప్ప మనం మంచి ఫుడ్ తింటున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి చాలామంది మనం అనుకుంటాము. ఒక లైఫ్ స్టైల్ నుండి ఇంకొక లైఫ్ స్టైల్కి వచ్చాం కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయం నాకైతే మా డాక్టర్ గారు అయితే చెప్పారండి. నేను ఇంతకుముందు నాన్ వెజ్ తినేదాన్ని, వీక్లీ వన్స్ ఆర్ 10 daysకి వన్స్ తింటూ ఉండేదాన్ని, 15 daysకి అట్లా. నాన్ వెజ్ వదిలేసాము, రైస్ వదిలేసాము, మనకు అలవాటు లేనివి చాలా ఇంక్లూడ్ చేసుకుంటాము. అది మనకేంటంటే అందరి బాడీస్ ఒక రకంగా ఉండవు. కొంతమందికి ఏంటంటే హెయిర్ మీద, మన ఫేస్ మీద కొంతమందికి పింపుల్స్ వస్తాయి, కొంతమంది డార్క్ అవుతారు, కొంతమందికి హెయిర్ ఫాల్. సో నాకు ఫస్ట్ హెయిర్ ఫాల్ అయింది, ఇప్పుడు హెయిర్ ఫాల్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే నేను చిన్న చిన్న టిప్స్ కేర్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయ్యాను. అన్నిటికన్నా మనకి హెయిర్, స్కిన్ అనేది మనకి వాటిల్లో మనకి ఫేస్ గ్లో కానివ్వండి, లేదంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి కానీ కొంచెం టైం పట్టిద్దంట. మేడం అదే చెప్పారు. మేడం అని కనుక్కుంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని కనుక్కుంటే మేడం అదే చెప్పారు, కొంచెం టైం పట్టిద్ది అన్నీ సెట్ అవ్వడానికి. ఫస్ట్ వెయిట్ లాస్ అయినప్పుడు ఇమీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కొంచెం గొప్ప ఉంటుంది, దానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే హెయిర్ ఫాల్ అవ్వదు అన్నారు. హెయిర్ మసాజ్ చేసుకోవడం ఆయిల్ తోటి. నేనైతే కోకోనట్ ఆయిల్ ఏదైతే నేను వంటల్లోకి యూజ్ చేస్తానో అదే కోకోనట్ ఆయిల్ని మసాజ్ చేస్తూ ఉంటాను హెయిర్కి. ఎక్కువ తలస్నానం చేయకుండా ఉండాలి ఇట్లాంటి టైంలో అంట. నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నాకు చెప్పింది. వీక్లీ 2 అట్లా చేస్తున్నా. డ్రాండ్రఫ్ ఉంటే మనం దువ్వెన ఉంటుంది కదా, దాంతో కోమ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అట్లా చిన్న చిన్న టిప్స్ తోటి ఇప్పుడు గుండు చేయించుకున్నాక ఇప్పుడు హెయిర్ వచ్చింది ఆల్రెడీ, బట్ హెయిర్ ఫాల్ అయితే ఏం అవ్వట్లేదండి. 1 or 1-2 వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి మార్నింగ్ లేచినప్పుడు, దిండి మీద అట్లా కనిపిస్తూ ఉంటుంది తప్ప హెయిర్ ఫాల్ ఇంతవరకు ఉన్నంత హెయిర్ ఫాల్ అయితే లేదు. అదైతే నేను డామ్ షూర్ చెప్తున్నాను. నేనైతే అట్లాంటి టిప్సే ఫాలో అయ్యానండి. ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అయితే అస్సలు ఏం లేదండి. గుండు చేయించుకున్నాను, నేను మొక్కుని ఇచ్చేసి గుండు చేయించుకున్నాను. ఇప్పుడైతే నాకు హెయిర్ ఫాల్ అట్లాంటివి అయితే ఏమీ లేవు. కుంకుడుగాయలు యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కుంకుడుగాయలు ఇంకా చూపిస్తాను నేను ఎలాంటి హెయిర్ కేర్ తీసుకుంటున్నా ఏంటి అనేది. ఇప్పుడు సమ్ బెటర్ అండి. నాకు హెయిర్ ఫాల్ ఆగింది, నేను ఒత్తుగా వచ్చింది అని నేను చెప్పను కానివ్వండి, నా హెయిర్ పల్చని. సో ఏంటంటే నాకున్న హార్మోనల్ ఇష్యూస్ కానివ్వండి, పిసిఓఎస్ ఇటు వల్ల ఏంటంటే నా హెయిర్ ఫాల్ అయ్యింది, ఆల్రెడీ హెయిర్ ఫాల్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను హెయిర్ ఫాల్ ఆగటానికి నేను ట్రై చేస్తున్నా. సో నేను ఎట్లా ట్రై చేస్తున్నాను ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో కూడా వీలైనంత వాటికి చూపిస్తాను. ఈవినింగ్ కోసం అని చెప్పేసి నేను మార్నింగ్ అయితే రాగులు అయితే నానబెట్టేసి పెట్టేసుకున్నాను, రాగి పాలు చేసుకోవడం కోసం అని చెప్పేసి. రాగులు, బాదము, వీటి ప్లేస్లో మన నట్స్ అనేవి మన ఇష్టము. నేను రాగులు, బాదం తీసుకున్నాను కదా, మీరు బాదం అనేది కామను, ఇవి 2 కామను. ఆక్రూట్ వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. పచ్చి కొబ్బరితో కూడా ఇంకొకసారి వీడియో అయితే
చూపిస్తాను. ఇప్పుడు నేనైతే రాగులు బాదం పప్పుతో అయితే నేను రాగి పాలు అయితే తీస్తున్నాను. ఇది హెయిర్కి చాలా మంచిది, హెయిర్కి, డైట్కి, అన్ని విధాల వెయిట్ లాస్కి అన్నిటికీ మంచిదండి. అన్నిటికన్నా కొంచెం ఎక్కువ హెయిర్ కోసం అన్నమాట నేను ఇప్పుడు ప్రిఫర్ చేస్తుంది అయితే. సో ఈవినింగ్ ఈ రోజు అయితే ఈ రాగి పాలు ఫస్ట్ అయితే రాగుల్ని నేను మార్నింగ్ నానబెట్టేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇంకొకసారి వాష్ చేసుకొని వాటర్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. రాగులు బాదము ఫస్ట్ అయితే రాగులు మెదగడం అనేది చాలా కష్టం అండి. సో మనం ఫస్ట్ అయితే రాగులు అలాగే బాదం అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వీటిని వాటర్ వేయకుండా మిక్సీ పట్టేస్తున్నాను. రాగి పాలు అయితే అయిపోయాయండి, చూసారు కదా చక్కగా ఎంత నురుగు వచ్చి ఎంత బాగున్నాయో. సో ఇప్పుడైతే నేను వీటిని ఇంకా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు ఇంకొకసారి అయినా సరే మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు. అంటే బాగా ఇంకా మెదగలేదు రాగులు ఇంకా అనుకుంటే కనుక చక్కగా ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు. మనము వీటిని నానబెట్టేసి తీసుకుంటాం కాబట్టి రాగి పిండి మనం రాగి జావ కూడా చేసుకోవచ్చు కదా, అంటే అదొక మెథడ్ అండి. ఇది మనం నానబెట్టేసి చేసుకుంటాం కదా, సో దీంట్లో మనకి ఇంకా న్యూట్రిషన్, మినరల్ వాల్యూస్ అనేవి ఇంకా మనకి బాడీకి ఇంకా ఎక్కువ అందుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ మెథడ్ కూడా మనం చక్కగా ఫాలో అవ్వచ్చు. మొత్తం కూడా నేను దీన్నంతా కూడా స్ట్రెయిన్ చేసేస్తున్నా. పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాదం వేసాం కదా, అదే ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకొని రెండింటిని మనం కలిపేసేసి మిక్సీ పట్టేసి సేమ్ ఇదే మెథడ్ అన్నమాట. నేను ఇంకొకసారి అయితే మిక్సీ పడతాను. ఇది సెకండ్ టైం అండి. సెకండ్ టైం చూసారా అంత వైట్గా రాలేదు. నేను తక్కువ వాటరే వేసాను, 1 టీ గ్లాస్ వాటర్ అన్నట్టు వేసాను సెకండ్ టైము. ఇప్పుడు ఈ రాగి పాలు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే ఇప్పుడు నేను బాయిల్ చేస్తున్నానండి. బాయిల్ అంటే పొంగొచ్చి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ గోరువెచ్చగా అవ్వాలన్నమాట. మనం తాగటానికి వేడి ఉంటుంది కదా, గోరువెచ్చగా, తాగడానికి కూడా వేడి కాదు, ఇంకా తక్కువ అన్నమాట. అప్పటి వరకు ఇది కంటిన్యూషన్గా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఎందుకు వేడి చేయాలి అంటే రాగులు ఇవి మిల్లెట్స్ కదండి, ఇవి ఏంటంటే మనము డైరెక్ట్గా తింటే ఒక్కొక్కసారి మనకి ఎలా చెప్పాలి, ఒక్కొక్కసారి డైజెస్ట్ అవ్వకపోవచ్చు. దీనిపైన ఉన్న పొట్టు ఏదైతే ఉందో అది చాలా హార్డ్గా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి లైట్గా గోరువెచ్చగా చేసుకొని తాగొచ్చు అనమాట. చక్కగా ఇలా చల్లటి వాతావరణంలో ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇవి తాగేసి ఏదైనా నట్స్ లాంటివి తిన్నా సరే ఈవినింగ్ చక్కగా మనకి డిన్నర్ అనేది కడుపు కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. నేను ఇప్పుడు వేస్తున్నది యాలకుల పౌడరు, యాలకులు అలాగే కొంచెం సొంటి అన్నమాట. ఈ రెండింటిని పౌడర్ చేసి నేను దగ్గర పెట్టేసుకుంటాను. ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ అయిపోయింది, కొంచెమే ఉంది. సో ఈ పౌడర్ జస్ట్ కొంచెం గోరువెచ్చ కావాలి, దగ్గరే నుంచొని కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉంటేనే మనకు అడుగంటదు. చాలా మందికి ఈవినింగ్ టైము టీ, కాఫీలు ఇట్లాంటివి తాగాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. సో మనం డైట్ చేస్తున్నప్పుడు, హెల్తీగా మనం లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మనం టీ, కాఫీ తాగాలి అంటే ప్రతిరోజు అంటే కుదరదండి. ఎప్పుడో ఒక రోజు అంటే ఓకే, మనం 10-15 days వన్స్ అంటే ఓకే, మనం ఎంజాయ్ చేయడానికి ఓకే. హెడేక్గా ఉంది అలాంటప్పుడు అయితే ఓకే. సో డైలీ అంటే కుదరదు కదా. సో మనకి ఇలాంటి డ్రింక్స్ అనేవి మనకి వాటి వైపు వెళ్లకుండా మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇది చాలా బెటర్గా పనిచేస్తాయి అన్నమాట. అఫ్కోర్స్ ఇప్పుడు నాకు అదే ఫీలింగ్ అన్నమాట, టీ తాగితే బాగుండు అనిపిస్తుంది. సో ఇలాంటివి ఈవినింగ్ టైం మనం పెట్టుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మనకి బాగా హెల్ప్ అవుతుంది. వేడయ్యాయి, గోరువెచ్చగా నేను గోరువెచ్చగా అయ్యాయి, నేను ఏలు పెడితే వేడిగా ఉన్నాయి అన్నమాట. చాలు, ఇప్పుడు వీటిని అయితే నేను గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. దీంట్లో మీకు ఇష్టం ఉంటే కనుక ఆర్గానిక్ హనీ, ఆర్గానిక్ బెల్లం అట్లాంటివి వేసుకోవచ్చు. నాకు లేకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే నాకు బాదం పప్పు ఉన్నాయి కదా, ఆ స్వీట్ అనేది ఇది అవుతుంది. చూసారా, నేను దగ్గర నుంచొని అలా అంటే ఒక సెకండ్ వీడియో కోసం అని చెప్పేసి కొంచెం నేను కదపలేదులేండి, అడగంటేసింది మీకు చూస్తున్నారు కదా. సో దగ్గరుండి అవి కలుపుకుంటూ ఉంటేనే బాగుంటుంది. సో అవి మా హస్బెండ్ కోసం.
చల్లారే కొద్దీ చిక్కబడతాయి. మీరు కావాలంటే తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని హీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు నా ఈవినింగ్ మిల్క్ ఇదన్నమాట, రాగి మిల్క్ రెడీ అయిపోయింది. ఇంకా చక్కగా ఎంజాయ్ చేయడమే. చక్కగా తీయగా ఉన్నాయి. తీయగా అంటే మరి ఓవర్ స్వీట్ లేదులే కానీ ఓకే సరిపోతుంది. స్వీట్ అంటే బాదం అవి వేసాం కదా, కొంచెం ఇలాచీ వేసేసరికి స్వీట్ అవసరం లేదు. బాగుంది. ఇలాచీ వేసాం కాబట్టి మనకి ఇంకేం తెలియదు, ఇలాచీ ఫ్లేవర్తో అది స్వీట్ రెసిపీ లానే ఉంటుంది. సో మాకైతే అలవాటు అయిపోయిందండి ఇట్లాంటి లైఫ్ స్టైల్, ఇట్లాంటి రెసిపీస్ అలాంటివి అలవాటు అయిపోయాయి. సో ప్రాబ్లం లేదు. ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హనీ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. షుగర్ జోలికి వెళ్ళకండి, చేసినంత కష్టపడినంత వేస్ట్ అనమాట. ఇక షుగర్ వేసుకొని తాగే బదులు మనం కాఫీ టీలే తాగొచ్చు చక్కగా, అంతే కదా. సో ఇప్పుడైతే నా ఈవినింగ్ డిన్నర్ ఇది. నేను ప్రశాంతంగా కూర్చొని తాగుతాను, వీడియో కోసం అని చెప్పి ఇక్కడ నుంచొని తాగుతున్నాను. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వీటితో పాటు సీడ్స్ తింటాను, అంతే. సీడ్స్ తినేస్తాను ఇది తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి. సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ కనుక ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని అయితే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.